హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం పద్మ అవార్డులను ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో మన నందమూరి నటసింహం బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణకు కళారంగం కేటగిరీలో పద్మ అవార్డులకు నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత 3వ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాలయ్య ఎంతో సేవ చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా తాతమ్మ కళ సినిమాతో 1974 సంవత్సరంలో సినీ పరిశ్రమకు పరిచయమై 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు. ఇటీవల నటుడిగా 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు బాలయ్య బాబు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అభిమానులతో యువరత్న అని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ గా మారారు. సినిమా కోసం ఎన్ని రిస్క్లైనా తీసుకొని డూప్స్ లేకుండా ఫైట్స్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు. గత కొంతకాలంగా బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ సినిమాతో విజయాల పరంపర మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల డాకు మహారాజ్ ఇలా వరుసగా అన్ని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారీ హిట్స్ సొంతం చేసుకున్నాడు. చేతిలో మరో 2 సినిమాలున్నాయి. ఇప్పటికే అఖండ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు అన్స్టాపబుల్ టాక్ షోతో ఆహా ఓటీటీలో హోస్ట్ గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చాలా మంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకొచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఇక హిందూపురం నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మందికి తన బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తూ ఎంతో మందికి ప్రాణదాత అయ్యాడు మన బాలయ్య. ఇలా నటనలో, ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవలో గత 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరమని నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇలా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ బాబాయికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా విషెస్ పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరింపబడిన బాలబాబాయికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనమని తారక్ తెలపడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మంచితనం, మానవత్వం, కల్మషం లేని మనస్తత్వం, దయాగుణం, కళామ తల్లి ముద్దుబిడ్డ, కళాప్రపుణుడు నటసింహం నందమూరి బాలయ్యకు, మనందరి బాలయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.